హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. చాలామంది ఇప్పుడు ఎంసెట్కి సంబంధించి ఎంసెట్ కౌన్సిలింగ్కి సంబంధించి చాలామందికి డౌట్స్ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా మనకు క్లారిఫై చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు ఎడ్యుకేషన్ కౌన్సిలర్ యశస్వి సంతోష్ గారు ఉన్నారు. వారితో మాట్లాడతాం. హాయ్ సార్. నమస్తే అండి. సార్, తెలంగాణలో ఎంసెట్కి సంబంధించి కౌన్సిలింగ్ స్టార్ట్ అయింది. దానికి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ ఏంటి? సో తెలంగాణ కౌన్సిలింగ్ మనకి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ విండో అనేది నడుస్తుంది. అంటే ఏంటంటే స్టూడెంట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకుని కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేసి సర్టిఫికేట్ వెరిఫికేషన్ కోసం స్లాట్ బుక్ చేసుకోవాలి. ఇది ఫస్ట్ స్టెప్. సెకండ్ స్టెప్ ఏంటంటే వెళ్ళి వాళ్ళు సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకోవాలి. సో ఆ సర్టిఫికేట్స్ అన్ని వెరిఫై చేసుకున్నాక వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ స్లాట్ అనేది ఓపెన్ అవుతుంది. అది 6th నుంచి ఓపెన్ అవుతుంది. సో వాళ్ళకి వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ఒక 3-4 days టైం ఇస్తారు. దీని తర్వాత ఫస్ట్ టైం ఏంటంటే మన గవర్నమెంట్ మాక్ కౌన్సిలింగ్ రౌండ్ అని స్టార్ట్ చేసింది. ఈ మాక్ కౌన్సిలింగ్ అంటే ఏంటంటే స్టూడెంట్స్ అలాట్మెంట్ పెట్టుకున్నాక వాళ్ళకి ఒక మాక్ అలాట్మెంట్, అంటే అది కౌంట్ కాదు, బట్ స్టూడెంట్స్కి తెలుస్తుంది వాళ్ళు ఇచ్చిన ఆప్షన్స్ ప్రకారము ఆ అలాట్మెంట్ కరెక్ట్గా వచ్చిందా. దాని తర్వాత వాళ్ళు ఇంకో 2 days టైం ఇస్తున్నారు టు చేంజ్ ది ఆప్షన్స్. అంటే ఆ ఆప్షన్స్ అనేవి చేంజ్ చేయడానికి ఛాన్స్ అనేది ఇస్తున్నారు అనమాట. సో దీంతో అడ్వాంటేజ్ ఏంటంటే ఏమైనా రాంగ్ ఆప్షన్స్ రాంగ్ సీక్వెన్స్ పెట్టుకుంటే మళ్ళీ వాళ్ళు పెట్టుకోవచ్చు అనమాట. సో ఇది వాళ్ళకి ఫస్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. దాని తర్వాత వాళ్ళకి ఫైనల్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఇది చేంజ్ చేసుకున్నాక ఈ ఫైనల్ అలాట్మెంట్ వచ్చాక వాళ్ళకి 4 days టైం ఉంటుంది టు పే ది ఫీజ్. సో ఆన్లైనే వాళ్ళు సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది చేసుకోవాలి. సో ఫీజ్ పే చేశాక వాళ్ళకి ఆపర్చునిటీ ఉంటుంది టు కంటిన్యూ ది అలాట్మెంట్ ఆర్ సెకండ్ రౌండ్లో పార్టిసిపేట్ చేయడానికి. సో మనకి ఇదంతా ఈ ప్రాసెస్ మొత్తము మనకి అరౌండ్ 22nd వరకు అలా జరుగుతుంది అనమాట. 22nd జూలై నుంచి. దాని తర్వాత 25th నుంచి సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నారు. 25th 26th 2 days ఎవరైతే ఫస్ట్ రౌండ్ అప్లై చేసుకోలేదో వాళ్ళు మళ్ళీ అప్లై చేసుకోవచ్చు. ఆర్ మళ్ళీ డైరెక్ట్లీ వెబ్ ఆప్షన్స్ అనేది ఇచ్చుకోవచ్చు 27th and 28th ఆఫ్ జూలై. ఇదంతా ఏంటంటే 3rd of August వరకు సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్. నేను చెప్పినట్టు మళ్ళీ సేమ్ ప్రాసెస్ ఉంటుంది. మళ్ళీ వాళ్ళు వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవాలి. దాని తర్వాత వాళ్ళకి ఇప్పుడు మాక్ అలాట్మెంట్ అనేది ఉండదు, మళ్ళీ ఫైనల్ అలాట్మెంట్ అనేది వస్తుంది. ఫైనల్ అలాట్మెంట్ వచ్చాక అగైన్ దే హ్యావ్ ఎ చాయిస్, అది తీసుకుని నెక్స్ట్ రౌండ్కి వెళ్ళొచ్చు. బట్ సెకండ్ రౌండ్ ఆఫ్ కౌన్సిలింగ్ తర్వాత ఏంటంటే మ్యాండేటరీ రిపోర్టింగ్ అనేది చేయాలి. కాలేజ్కి వెళ్ళి వాళ్ళు రిపోర్ట్ అనేది చేయాలి. అది కంపల్సరీ చేశారనమాట. ఫస్ట్ రౌండ్లో ఓన్లీ సెల్ఫ్ రిపోర్టింగ్. సెకండ్ రౌండ్ తర్వాత ఏ అలాట్మెంట్ వచ్చినా కానీ వాళ్ళు కంపల్సరీగా కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ అనేది చేయాలి. దాని తర్వాత వాళ్ళకి 3rd phase ఆఫ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో అది అరౌండ్ 5th నుంచి 14th వరకు 3rd phase ఆఫ్ కౌన్సిలింగ్ అనేది నడుస్తుంది. ఎవరైతే సెకండ్ రౌండ్లో కాలేజ్కి రిపోర్ట్ చేయలేదో వాళ్ళకి వాళ్ళు 3rd round ఆఫ్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేయలేరు. అండ్ వాళ్ళకి అలాట్మెంట్ కూడా ఉండదు. సో ఫీ పేమెంట్ మొత్తం ఆన్లైనే, కానీ సెకండ్ రౌండ్ తర్వాత ఫిజికలీ వెళ్ళి ఏ కాలేజ్ అయితే వచ్చిందో అది రిపోర్ట్ చేయడం కంపల్సరీ అనమాట. దీనికి సంబంధించి డాక్యుమెంట్స్ ఏమేమి అవసరం ఉంటాయి అంటారు? సో ఇప్పుడు ఇంపార్టెంట్ డాక్యుమెంట్స్ ఏంటంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ అప్పుడు ర్యాంక్ కార్డ్, తెలంగాణ ఎంసెట్ ర్యాంక్ కార్డ్, హాల్ టికెట్, దెన్ వాళ్ళకి వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్ అంటే 10th class నుంచి ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ వరకు వాళ్ళ మార్క్స్ మెమోస్, అండ్ 6th class నుంచి ఇంటర్మీడియట్ వరకు స్టడీ సర్టిఫికెట్స్, బోనఫైడ్ సర్టిఫికెట్స్, దెన్ ఐడి ప్రూఫ్, ఆధార్ కార్డ్, అది కంపల్సరీ. దెన్ రిజర్వేషన్ కేటగిరీ ఉన్న స్టూడెంట్స్కి ఇప్పుడు బీసీఏ అంటే వాళ్ళ రెస్పెక్టివ్ రిజర్వేషన్ కేటగిరీ సర్టిఫికెట్ అది కంపల్సరీ. రెసిడెన్స్ సర్టిఫికెట్. ఇదంతా కాకుండా స్పోర్ట్స్ కోటా, ఎన్సీసీ, ఫిజికలీ హ్యాండిక్యాప్డ్ ఈ స్టూడెంట్స్కి వాళ్ళ రెస్పెక్టివ్ సర్టిఫికెట్ అనేది కంపల్సరీ ఒరిజినల్ సర్టిఫికెట్ చేయాలి, సబ్మిట్ చేయాలి, అలాంగ్ విత్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్. ఇదంతా కాకుండా కూడా ఇన్కమ్ సర్టిఫికెట్, ఎవరైతే రీయింబర్స్మెంట్కి ఎలిజిబుల్లో లేటెస్ట్ ఫినాన్షియల్ ఇయర్ ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది ఉండాలి. ఈడబ్ల్యూఎస్ స్టూడెంట్స్కి 2025, 2026 ఇచ్చిన సర్టిఫికెట్ ఉండాలి. ఇవన్నీ ఒరిజినల్ డాక్యుమెంట్స్ వాళ్ళు వెరిఫై చేస్తారు. అండ్ 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ అని కూడా పెట్టుకుంటారు. అండ్ నేను మీకు చెప్పినట్టు సెల్ఫ్ రిపోర్టింగ్ అని కాలేజ్లో రిపోర్టింగ్ కూడా ఉంటుంది కదా, కాలేజ్ రిపోర్టింగ్ అప్పుడు కూడా వాళ్ళు 2 sets ఆఫ్ జెరాక్స్ కాపీస్ ఆఫ్ ఆల్ సర్టిఫికెట్స్ అలాంగ్ విత్ టీసీ అది సబ్మిట్ చేయాలి. సో ఈ సర్టిఫికెట్స్ అన్ని స్టూడెంట్స్ సబ్మిట్ చేశాకనే, సో ఈ సర్టిఫికెట్స్ అన్ని వెరిఫై అయ్యాకనే వాళ్ళు వెబ్ ఆప్షన్స్ అనేది పెట్టుకోవచ్చు అనమాట. సో ఈ సర్టిఫికెట్స్ అన్ని రెడీ ఉంచుకోవాలి స్టూడెంట్స్. బెస్ట్ కాలేజెస్ అంటే ఏం చెప్తారు తెలంగాణలో? ర్యాంక్ వైజ్గా బెస్ట్ కాలేజెస్ ఏంటి?
ఇప్పుడు చూడండి మనకి టాప్ 10-15 కాలేజెస్ మాట్లాడుకున్నామంటే ఫస్ట్ ఒస్మానియా ఉంది, ఒస్మానియా జేఎన్టీయూ, ఈ 2 గవర్నమెంట్ కాలేజెస్ టాప్ కాలేజెస్. దాని తర్వాత మనకి సిబిఐటి ఉంది, సిబిఐటి టాప్ ప్రైవేట్ కాలేజ్, సిబిఐటి వాసవి, విఎన్ఆర్, నారాయణమ్మ, ఇవి వస్తాయి మనకి టాప్ 5-6లో. నారాయణమ్మ ఓన్లీ గర్ల్స్ కాలేజ్. దాని తర్వాత మనకి గోకరాజు, రంగరాజు, దెన్ మనకి సివిఆర్, శ్రీనిధి, ఎంజిఐటి, కేఎంఐటి, సివిఎస్ఆర్, సో ఇలాంటివి చాలా ఉన్నాయి కాలేజెస్. వర్ధమాన్ ఉంది, గురునానక్ ఉంది. సో ఇవి కొన్ని టాప్ కాలేజెస్ అనమాట. సో స్టూడెంట్స్ జనరలీ ఈ కాలేజెస్కి వాళ్ళు ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్. ఇవి కాకుండా వేరే కాలేజెస్ కూడా ఉన్నాయి, లైక్ మల్లారెడ్డి ఉంది, ఎంఎల్ఆర్ఐటి ఉంది, ఐఏఆర్ఈ ఉంది, విజేఐటి ఉంది, దెన్ ఈ కేఎంఐటి వాళ్ళవే 2 కాలేజెస్ ఉన్నాయి, కేఎంఈసి, ఎన్జిఐటి. గోకరాజు వాళ్ళదే గోకరాజు లైలావతి కాలేజ్ ఉంది, బీవీఆర్ఐటిది కూడా ఇంకో క్యాంపస్ ఉంది. సో ఇవన్నీ కాలేజెస్ వాళ్ళు ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు స్టూడెంట్స్. సరే, దీనికి సంబంధించి ఎంసెట్కి సంబంధించి ట్రెండింగ్లో ఉన్న బ్రాంచెస్ ఏంటి? సో ఇప్పుడు ట్రెండింగ్ మనం చూసామంటే లాస్ట్ ఫ్యూ ఇయర్స్ నుంచి కంప్యూటర్ సైన్సే ట్రెండింగ్ ఉంది. ఇప్పుడు కంప్యూటర్ సైన్స్తో పాటు కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, సైబర్ సెక్యూరిటీ, ఇలాంటి బ్రాంచెస్ కూడా ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. ఐటీ బ్రాంచ్ కూడా ఉంది, ఐటీ, కంప్యూటర్ సైన్స్. సో ఇవన్నీ కూడా కంప్యూటర్ సైన్స్ రిలేటెడ్ బ్రాంచెస్. ఇది కాకుండా ఏంటంటే ఈసీఈలో ఈవీఎల్ అని ఒక ట్రెండింగ్ బ్రాంచ్ ఇప్పుడు స్టార్ట్ చేశారు, లేటెస్ట్ బ్రాంచ్. విఎన్ఆర్, సిబిఐటీలో స్టార్ట్ చేశారు. ఇదేంటంటే విఎల్ఎస్ఐ డిజైన్, అంటే మన సెమీ కండక్టర్స్ వాటి గురించి ఎక్కువ మనకి ఈ మధ్య డిమాండ్ పెరిగింది కాబట్టి మార్కెట్లో ఈ బ్రాంచ్ కూడా స్టార్ట్ చేశారు. ఇవి కాకుండా మనకి కోర్ బ్రాంచెస్ అనేవి ఎవ్రీ ఇయర్ ఇవి మంచి బ్రాంచెస్, ఎవర్గ్రీన్ బ్రాంచెస్, లైక్ మన మెకానికల్ అవ్వనివ్వండి, కెమికల్, సివిల్, బయోటెక్నాలజీ, బయోమెడికల్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మెకాట్రానిక్స్, మెటలర్జీ, ఈ బ్రాంచెస్ కూడా అవైలబుల్ ఉన్నాయి. కానీ మనం జాబ్ వైజ్ చూసామంటే కంప్యూటర్ సైన్స్కి ఎక్కువ డిమాండ్ అని చెప్పొచ్చు. దాని తర్వాత ఈసీ, దాని తర్వాత వేరే బ్రాంచెస్. హవెవర్ ఇప్పుడు ఈ వేరే ఏవైతే కోర్ బ్రాంచెస్ ఉన్నాయో అవి టాప్ కాలేజెస్లో వస్తే కూడా వాళ్ళు స్టూడెంట్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వచ్చు. ఎందుకంటే టాప్ కాలేజెస్లో ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి బాగున్నాయి. ఇప్పుడు మనం ఆల్రెడీ టాప్ కాలేజెస్ డిస్కస్ చేసాం కాబట్టి ఆ కాలేజెస్లో వాళ్ళకి ప్లేస్మెంట్ ఆపర్చునిటీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళు ఈ వేరే బ్రాంచెస్ కూడా వాళ్ళు కన్సిడర్ చేయొచ్చు. అగైన్ ఇట్ డిపెండ్స్ ఆన్ ది ర్యాంక్ ఆల్సో అండి. ఇప్పుడు వాళ్ళకి మంచి ర్యాంక్ వచ్చింది అనుకోండి, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ స్ట్రీమ్కి వెళ్ళొచ్చు. నాట్ సో గుడ్ యావరేజ్ ర్యాంక్ వచ్చిందంటే స్టిల్ ఈ కోర్ బ్రాంచెస్ ఏవైతే చెప్పానో లైక్ మెకానికల్, ట్రిపుల్, కెమికల్, సివిల్, ఇలాంటి బ్రాంచెస్ కూడా వాళ్ళు ప్రిఫరెన్స్ ఇవ్వచ్చు ఇన్ టాప్ కాలేజెస్. సో దానికి కూడా వాళ్ళకి సీట్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉన్నాయన్నమాట. సో స్టూడెంట్ షుడ్ బి ట్రయింగ్ టు గెట్ ఇన్ టు టాప్ కాలేజ్. సో ఇప్పుడు ఏఐ కోర్స్ అనేది కూడా చాలా ట్రెండింగ్ ఉంది కాబట్టి ప్రతి ఒక్క కాలేజ్ ఆల్మోస్ట్ కంప్యూటర్ సైన్స్ విత్ ఏఐ, కంప్యూటర్ సైన్స్ విత్ మెషిన్ లెర్నింగ్, డేటా సైన్స్, ఈ కోర్సెస్ కూడా వాళ్ళకి అవైలబుల్ ఉన్నాయి. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే స్టూడెంట్స్ వాళ్ళకి ఏ స్ట్రీమ్ ఇంట్రెస్ట్ ఉందో, ప్లస్ వాళ్ళు వాళ్ళ ఫ్యూచర్ ఎలా ప్లాన్ చేసుకుంటున్నారు అనే దాన్ని బట్టి వాళ్ళ బ్రాంచ్ అండ్ కాలేజ్ డెసిషన్ అనేది ఉంటుందన్నమాట. సార్, ఇప్పుడు ఏపీలో కూడా ఇంకా ఎంసెట్ తెలంగాణలో స్టార్ట్ అయింది కానీ ఇంకా ఏపీలో స్టార్ట్ అవ్వలేదు, అసలు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? సో ఏపీలో కూడా టెంటేటివ్ డేట్స్ July 17th నుంచి స్టార్ట్ అవుతుందని చెప్పారు. సో ఏపీ కౌన్సిలింగ్ ప్రాసెస్ తెలంగాణ కౌన్సిలింగ్ ప్రాసెస్ కంపారిటివ్లీ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. అంటే ఏపీలో కూడా వాళ్ళు ఆల్మోస్ట్ 1 monthలో కంప్లీట్ చేద్దామని చూస్తున్నారు. ఏపీలో 2 phases ఆఫ్ కౌన్సిలింగ్ ఉంటాయని చెప్తున్నారు. సో July 17th నుంచి స్టార్ట్ కౌన్సిలింగ్ ప్రాసెస్. ఇంకా మనకి టెంటేటివ్ డేట్స్ వచ్చాయి, ఫైనల్ డేట్స్ రాలేదు. బట్ ప్రాసెస్ కూడా సిమిలర్గా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే వెబ్సైట్లో ఫస్ట్ రిజిస్ట్రేషన్ అని చేసుకోవాలి, దెన్ కౌన్సిలింగ్ ఫీ అనేది పే చేయాలి. వన్స్ ఆ కౌన్సిలింగ్ ఫీ పే చేశాక వాళ్ళు సర్టిఫికెట్స్ అన్ని అప్లోడ్ చేయాలి. ఏవైతే మనకి లిస్ట్ ఆఫ్ సర్టిఫికెట్స్ ఉంటాయో లైక్ ర్యాంక్ కార్డ్, దెన్ హాల్ టికెట్, దెన్ వాళ్ళ స్టడీ సర్టిఫికెట్స్, కాస్ట్ సర్టిఫికెట్, ఇన్కమ్ సర్టిఫికెట్, సేమ్ సిమిలర్ టు తెలంగాణనే. దెన్ వాళ్ళకి ఈడబ్ల్యూఎస్ ఉంటే ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్, ఐడి ప్రూఫ్, అవన్నీ కూడా వాళ్ళు అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. సో ఇక్కడ ఏంటంటే జనరలీ వాళ్ళు కరెక్ట్గా అప్లోడ్ చేశారంటే వాళ్ళకి వెరిఫికేషన్ అనేది ఆన్లైన్ అయిపోతుంది. ఒకవేళ ఏవైనా డాక్యుమెంట్ వాళ్ళు సరిగ్గా అప్లోడ్ చేయలేకపోతే అప్పుడు వాళ్ళు ఆఫ్లైన్ వెరిఫికేషన్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. దాని తర్వాత వాళ్ళు అగైన్ వెబ్ ఆప్షన్స్ అనేది ఇస్తారు. ఈ వెబ్ ఆప్షన్స్లో వాళ్ళు పెట్టే దాన్ని బట్టి అగైన్ వాళ్ళకి సెల్ఫ్ రిపోర్టింగ్ అనేది ఉంటుంది. వెబ్ ఆప్షన్స్ పెట్టాక వాళ్ళకి కాలేజ్కి వెళ్ళి రిపోర్టింగ్ అనేది జరుగుతుంది అనమాట. దెన్ వాళ్ళకి
ఏపీ స్టూడెంట్స్కి ఏంటంటే తెలంగాణ వాళ్ళకి 3 రౌండ్స్ ఉన్నాయి, ఏపీ వాళ్ళకి ఓన్లీ 2 రౌండ్స్. ఓకే. సో ఫస్ట్ ఫేజ్ అండ్ సెకండ్ ఫేజే ఫైనల్ ఫేజ్. దాని తర్వాత 1 వీక్ 10 డేస్ తర్వాత వాళ్ళకి సెకండ్ ఫేజ్ ఆఫ్ కౌన్సిలింగ్ అనేది స్టార్ట్ అవుతుంది. సేమ్ ప్రాసెస్ మళ్ళీ. ఎవరైతే ఆల్రెడీ సర్టిఫికేట్స్ వెరిఫై అయిపోయి ఫస్ట్ కౌన్సిలింగ్లో పార్టిసిపేట్ చేశారో వాళ్ళు సెకండ్ కౌన్సిలింగ్లో డైరెక్ట్లీ ఆప్షన్స్ అనేది ఇవ్వచ్చు. ఓకే. దెన్ వాళ్ళకి ఫైనల్ అలాట్మెంట్ అనేది వస్తుంది. దెన్ కాలేజ్కి వెళ్ళి రిపోర్ట్ చేయాలి. ఈ ప్రాసెస్ మొత్తం సేమ్. కాకపోతే ఏంటంటే ఇక్కడ ఆన్లైన్ వెరిఫికేషన్ అనేది జరుగుతుంది కాబట్టి ఇది డిఫరెంట్. సో ఏపీ వాళ్ళు కూడా ఏంటంటే ఆల్మోస్ట్ ఒక 1 మంత్లో ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది ఫినిష్ చేయడానికి చూస్తున్నారు అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ సార్. అంటే చాలామందికి ఇప్పుడు కౌన్సిలింగ్ నడుస్తూ ఉంది కాబట్టి తెలంగాణలో ఏపీలో ఎలా ఉంటుంది అనేది చాలామందికి డౌట్ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్.